అందరికీ నమస్కారం. అత్యంత పవిత్రమైన మాసాలలో ఆషాఢ మాసం ఒకటి. ఈ సంవత్సరం ఆషాఢ మాసం జూలై 15 నుండి ఆగస్టు 13 వరకు కొనసాగుతుంది. ఈ పవిత్రమైన మాసంలో ఎన్నో విశిష్టమైన పండుగలు, పర్వదినాలు, శక్తివంతమైన వ్రతాలు రానున్నాయి. ముఖ్యంగా వారాహి గుప్త నవరాత్రులు, తొలి ఏకాదశి, గురు పూర్ణిమ వంటి మహిమాన్వితమైన రోజులు ఈ మాసంలోనే వస్తాయి. అలాగే ఆషాఢ మాసంలో చేయవలసిన పూజలు, ఆచారాలు, పరిహారాలు ఏమిటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జూలై 15 నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఇదే రోజు నుండి గురుమౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. అలాగే జూలై 15 నుండి జూలై 23 వరకు మొత్తం 9 రోజుల పాటు అత్యంత శక్తివంతమైన వారాహి గుప్త నవరాత్రులు జరుపుకుంటారు. ఈ 9 రోజులు వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కష్టాలు తొలగి అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ తరువాత జూలై 25వ తేదీన తొలి ఏకాదశి వస్తుంది. ఈ ఏడాది తొలి ఏకాదశి శనివారం రావడం ప్రత్యేక విశేషంగా భావిస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తితో పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. పురాణాల ప్రకారం ఈ రోజే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు. అనంతరం 4 నెలల పాటు కొనసాగే ఈ కాలాన్ని చతుర్మాసం అని పిలుస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామివారు యోగ నిద్ర నుండి మేల్కుంటారని చెప్తారు. ఈ తొలి ఏకాదశిని పేలల పండుగ అని కూడా పిలుస్తారు. జూలై 29వ తేదీన గురు పౌర్ణమి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున గురువులను స్మరించుకోవడం, ధ్యానం చేయడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో శ్రేయస్కరంగా భావిస్తారు. ఆషాఢ మాసంలో చేసే పూజలు, వ్రతాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా సప్త శనివార వ్రతం ప్రారంభించాలని భావించేవారు ఈ మాసంలో ప్రారంభిస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తారు. అయితే ఈ మాసంలో వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, కొత్త వ్యాపారాలు ప్రారంభం, కొత్త వాహనాల కొనుగోలు వంటి శుభకార్యాలను సాధారణంగా నివారిస్తారు. ఈ మాసంలో ఇంట్లో ఉన్న మహిళలు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలని సాంప్రదాయం. పెళ్లి కాని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటే మంచి వరుడు లభిస్తాడని, పెళ్లైన మహిళలకు సౌభాగ్యం పెరుగుతుందని విశ్వసిస్తారు. శాస్త్రీయంగా చూస్తే గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని అందించడంలో, చర్మ సంరక్షణలో కొంత ఉపయోగపడుతుందని చెప్తారు. అలాగే కొత్తగా పెళ్లైన జంటలు ఆషాఢ మాసంలో కొంతకాలం విడిగా ఉండే ఆచారం దక్షిణ భారతదేశంలో ఉంది. గర్భధారణ కాలం తీవ్రమైన వేసవి నెలలతో సరిపోకుండా ఉండాలనే ఆరోగ్యపరమైన ఆలోచన కూడా ఈ సాంప్రదాయం వెనుక ఉందని చాలా మంది వివరిస్తారు. ఆషాఢ మాసంలో ప్రతికూల శక్తులను తొలగించి దైవానుగ్రహం పొందేందుకు కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. మంగళవారాలు, శుక్రవారాల్లో దుర్గాదేవిని పూజించి కుంకుమ, ఎర్రని గాజులు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని సాంప్రదాయం చెప్తుంది. అందువల్ల ప్రతిరోజు ఇంటి తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామున, ముఖ్యంగా భాను సప్తమి రోజున సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మనసుకు ప్రశాంతత, ఆరోగ్యానికి మేలు కలుగుతుందని విశ్వసిస్తారు. ఆషాఢ అమావాస్య రోజున పేదవారికి ఆహారం, బట్టలు, గొడుగులు దానం చేయడం పుణ్యప్రదంగా భావిస్తారు. అలాగే పితృదేవతలకు శాంతి చేకూరుతుందని పెద్దలు చెప్తారు. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవడం, కలుషితమైన నీటిని తాగకుండా ఉండడం, ఏకాదశి ఉపవాసం పాటించడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఆషాఢ మాసంలో తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే పండుగ బోనాలు. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి గ్రామం, కుటుంబం వ్యాధులు దృష్టి నుంచి రక్షించమని ప్రార్థిస్తారు. ఇలా ఆధ్యాత్మికంగా, సాంప్రదాయపరంగా, ఆరోగ్యపరంగా ఎంతో విశిష్టమైన మాసమే ఆషాఢ మాసం. ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.